మొదటిగా రెవల్యూషన్ గిఫ్ట్లో చూసినప్పుడు ద గిఫ్ట్ ఆఫ్ విజ్డమ్ అని చూస్తాం. జ్ఞాన వాక్యం ఏంటి? చాలామంది లోక జ్ఞానంతో నింపబడి ఉంటాము. లోకంలో ఎక్స్పీరియన్స్ కలిగి దాన్ని బట్టి ఇది జరగచ్చు, ఇలాగ అవ్వచ్చు, ఈ వ్యక్తి ఇలాగ అవుతాడు, నెక్స్ట్ ఇది అవుతుంది అని అనేక మంది లోక జ్ఞానాన్ని పెట్టుకుని జీవితాన్ని గడిపేస్తానికి చూస్తాం. కానీ ఈ వరం కలిగిన వారు ఎలా ఉంటారంటే, ఈ వరము ద్వారముగా దేవుని చిత్తంని తెలుసుకుని, ఇదిగో ఇది అవ్వదు, ఇది జరగదు, ఇది కుదరదన్న పరిస్థితుల్లో, ఇక్కడ నేను ఇరుక్కుని ఉన్నానరా అనే పరిస్థితుల్లో దేవుడు ఆ వరము కలిగిన వ్యక్తికి ఆ ఐడియాని ఇస్తాడు, ఆ తలంపునిస్తాడు, ఆ వాకునిస్తాడు. ఆ వ్యక్తి వచ్చి చెప్పగలుగుతాడు, దేవుడు నన్ను ప్రేరేపిస్తాడు నీకు ఇది చెప్పమని. ఇదిగో నీ పరిస్థితిలో దేవుడి పలానా కార్యం జరిగిస్తాడు, దేవుడు నిన్ను పలానా చేయమంటున్నాడు, దేవుడు ఈ రీతిగా నిన్ను ముందుకెళ్ళమంటున్నాడు, దేవుడు నిన్ను భయపడకుండా ప్రార్థన చేసి ఆయన కొరకు వేచి ఉండమంటున్నాడు, లేకపోతే దేవుడు ఇదిగో నిన్ను ఈ దారిలో వెళ్ళమంటున్నాడు, పలానా మార్గంలో వెళ్ళమంటున్నాడు. హీ విల్ గివ్ ఎ విజ్డమ్. అంటే ఆ సమయానికి కావాల్సిన వాకుని అందిస్తాం ఆ వరం. కొన్నిసార్లు వర్డ్ ఆఫ్ నాలెడ్జ్, సెకండ్ వరం. ఎన్ని రెవల్యూషన్ గిఫ్ట్స్ అంటాము, వర్డ్ ఆఫ్ నాలెడ్జ్. వాట్ ఈస్ వర్డ్ ఆఫ్ నాలెడ్జ్? తెలివి వాక్యం ఏంటి? ఉదాహరణ చెప్పాలంటే, కొన్నిసార్లు కొంతమంది కొరకు ప్రార్థన చేస్తూ వారు అంటారు, నాకు తీరని వ్యాధి ఉంది, నాకు